హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ అండి. ఈరోజు మనం మాఘపురాణం 3వ అధ్యాయం గురుపుత్రిక కథ విందాం. మంగళదాయిని సర్వమంగళ మాఘస్నాన ప్రభావంచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయే తన భర్తతో హరి సాన్నిధ్యము పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాపవిముక్తి పొందిన విధానమేమి? వివరముగా చెప్పగమనగా శివుడు ఇట్లా పలికెను. దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్ట కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమితుడనే శిష్యుడు సమిదలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళినాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడు చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లు ఉన్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. వికసించిన పద్మాలు, వానిపై వాలే తుమ్మెదలు, అనేక వర్ణములలో ఉన్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరంగా ఉండెను. కోకిలలు గుంపులు గట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలకలు గోరు వంకలు నేర్చిన మాటలు పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కమ్మబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉన్నది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు తాగి అచట వృక్షములకున్న పండు తిని ఒకచోట కూర్చుండను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాప్తమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉంది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరము పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసింపగా నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగా ఉన్నది. నీకు మరింత సుఖమిచ్చును. రమ్మనన్ను మోహముతో తనివి తీరా కౌగులించుకొనుము. రమ్ము రమ్ము అని పిలిచెను. సుమిత్రుడు, మంచిదాన, నీవిట్లనుకుము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరశురాలువై ఇట్లను చితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపం చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండను. కావున ఇంటికి పోదు రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూచుచుండును. ఆలస్యమైనను నిన్ను దండింపవచ్చును. ఇదలు దర్భలు మున్నగు వారిని కొనిపోవుదము రమ్ము అని పలికను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయంగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగులించుకొనక సుఖమునందక నేనింటికి రాను. నేనిచటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి, నేను రానిచో మా తండ్రి నన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరము నొల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపు అని విష్ణురముగా మన్మదావేశముతో మాటలాడెను. సుమిత్రుడును ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను. చివరికి అతడు గురుపుత్రిక కోరికకు తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరూ పద్మములతో, పుష్పములతో, చిగురుటాకులతో మన్మథ శయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛా సుఖములను అనుభవించిరి. వారిద్దరూ తృప్తిపడిన తర్వాత సమిధలు మున్నగు వాణ్ణి తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి. గురు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వాణిని చూచి ఆనందపడను. పుత్రికను చూచి, నీవు చాలా అలసినట్లున్నావు. మధురాహారమును తిని విశ్రాంతి నొందమని లోనికి పంపెను. ఆమె అట్లనే లోనికి వెళ్ళెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశ వాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహము చేసెను. కొంతకాలంన ఆమె భర్త మరణించెను. భర్తను కోలపై నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును దుఃఖించెను. అయ్యో, సుఖములు పొందవలసిన వయసులో బాధాకరమైన వైధవ్యం కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించినా ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవృతుడగు యోగి ఆ ప్రాంతమున తిరుగుచూ సుదేవుని నిరోధన ధ్వనిని విని వాని యొద్దకు వచ్చి,
జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవుని వాని భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగమును పొంది ఇట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించింది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవనవతి అగు ఈమె తన జారుల మాటను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వల్ల ఆమెకు ఈ జన్మమున ఇట్టి వైధవ్యము కలిగింది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించిందా అని నీకు సందేహము రావచ్చును. దానికి కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నది తీరమున గౌరీ వ్రతము ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూచినది. ఆ పుణ్యబలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించింది. ఈ జన్మ ఎందున స్వైరిణి అయి నీ శిష్యునితో ధర్మముగా రమించను. ఈ దోషం వల్ల ఈమె తన కర్మఫలమును ఇట్లా అనుభవించుతున్నది. చేసిన కర్మను అనుభవించక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడుటను, ఈ జన్మలో కన్యయే సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుట విని మరింత దుఃఖించను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపమేమి చేసిన పోవును, ఆమె భర్త జీవించినట్లు జరుగును, దయ ఉంచి చెప్పుడని పరిపరి విధానంలా ప్రార్థించను. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిల్చున్నట్లు చేయుటకు ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతకాలం స్నానము చేసి ఆ నదీ తీరమున గాని సరస్వతి తీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలెను. సువాసులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలను. ఈ విధంగా ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపములు నశించును. మాఘశుద్ధ తదియనాడు 2 కొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారములుంచి దక్షిణ తాంబూలతో మూసి వాయనము ఇచ్చి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి 7 సార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాస ప్రాతకాలం స్నానము చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకము చేరును. మాఘస్నానము చేసి గౌరీ వ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారి అయినను గ్రహము నుండి చిరకాలము సుఖించి పుణ్యలోకమును పొందుదురు అని యోగి వివరించి తన దారిన పోయిను. సుదేవుడు యోగి మాటలు నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమాస ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సున గాని కాలువలో గాని చేసి తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారి అయినను ఇహమున సర్వసుఖములను పొంది పరమున వైకుంఠ వాసులగుదురు. సుమ అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను సోదాహరణముగా వివరించెను.